కూడా పొద్దున్నే మనకు చర్చకు వచ్చే ముందు చూశాను. అసలు ఇంజనీర్లా వీళ్ళు ముఖ్యమంత్రులా నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు వారు చెప్పిన అదే కరెక్ట్ అయితే మరి ఇంజనీర్లు ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళందరూ ఆ మాట ఎందుకు చెప్తలేరు? ఏది మొదలు పెట్టాలి, ఏది మొదలు పెట్టకూడదు అనేది ముఖ్యమంత్రి నిర్ణయం ఉండదు కదా. ఏ ప్రాజెక్ట్ అయినా తెలంగాణలో కాళేశ్వరం కానీ సేమ్ అదే జరుగుతుంది. కాళేశ్వరం కూడా అదే ఇది ఇట్లాంటి సమస్య జరుగుతుంది. కానీ ఇక్కడ కూడా ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. అసలు మేము సిడబ్ల్యూసీ ఉన్నది, ఇంజనీర్లు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం కనసాలలో పని జరుగుతుంది. కేవలం డబ్బులు వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఖర్చు పెట్టినాక యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇస్తే మిగతా డబ్బు రిలీజ్ చేయాలి. అంతే కదా వాళ్ళు చేయాలని పని. డబ్బుల విషయం మాత్రమే కేంద్రం రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. కానీ పనులన్నీ కూడా జాతీయ ప్రాజెక్టు ఎవరు చేస్తారు? ఒకనాడు నాగర్ సాగర్ కానీ, బాక్రానంగల్ కానీ, శ్రీశైలం కానీ, శ్రీరామ్ సాగర్ పూర్తిగా జాతీయ ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వం కట్టించింది. రాష్ట్రానికి రాష్ట్ర పర్యవేక్షణ మాత్రమే ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, డబ్బులు ఇక్కడికి వస్తున్నాయి కనుక ఏటీఎం లాగా వాడుకుంటారు. ఈ వీడియో చూశాను. అంతకుముందు కూడా మనకు ఒక నిమిషం 27 సెకండ్ల మన చంద్రబాబు నాయుడు గారి వీడియో కూడా ఒకసారి వేయాలి మనం, ఎందుకంటే అది కూడా చూశాను నేను. ఆయన ఏమంటున్నారు, మొదటి 2014 నుంచి 19 వరకు 71.26% పనులు పూర్తి చేశాం మేము, అంటే 70% పైన అనుకోండి. రెండోది ఏంటంటే వీళ్ళు 3.84% పనులు మాత్రం పూర్తి చేశారు, పూర్తిగా ఆగింది. ఈ తర్వాత మేము వచ్చినాక ఈ 2 ఏళ్లలో చేస్తున్న పని ఏంటంటే అని మొదలు పెట్టారు ఆయన. కనుక ఈ రెండింటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల, మాజీ ముఖ్యమంత్రుల వాదనకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం చెప్పొచ్చు కదా పనుల పురోగతి ఎట్లా ఉన్నది అప్పటి నుంచి ఇప్పటిదాకా. నేను చెప్పాను 4 సార్లు పోతే నాకు అర్థమైనప్పుడు మరి ప్రతిరోజు పురోగతి చూసుకుంటారు కదా. నేను 2017లో పోయినప్పుడు రాజు గారు 24 గేట్లు ఎరెక్ట్ గా ఉంటే 14 మనకు 45 గేట్లు 24 గేట్లు అంటే రెడీ అయ్యి పక్కన పెట్టారు. అప్పటికి మేము అనుకున్నాం 2017లో చూస్తే 19 కల్లా పూర్తవుతుంది, 21 కల్లా నీళ్లు వస్తాయని చెప్పి. ఇంకో 2 ఉన్నాయి ఇక్కడ. పట్టిసీమ ద్వారా అంటే మధ్యాహ్నం తాత్కాలికంగా పట్టిసీమ ద్వారా కృష్ణా నది నీళ్ళు తరలించే కాలంలో నేను అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాను. నేను ఆ తుంపూరు నా మీద పడుతుంటే నేను చాలా పులకించిపోయాను. అంటే ఇప్పుడు అదే పురుషోత్తం పట్టణం అటువైపు కూడా వేసి చూడాలి. పురుషోత్తం పట్టణం ఇప్పటికీ మా అతిగతి లేదు. అందుకనే ఈ రెండు ప్రభుత్వాలు 2 పార్టీల మధ్య ఈ గొడవను స్పష్టంగా చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. దాని తగ్గట్టు ఈ ప్రభుత్వం కూడా విడుదల చేయాలి. మన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మరి ఇద్దరు చూస్తే కంపేర్ చేస్తే ప్రజలకు అర్థమవుతుంది కదా, ప్రజలను అయోమయాలు నెట్టొద్దు కదా అంటున్నారు. ఓకే రామారావు గారు ఎస్ మాట్లాడతాం. ఓకే ఎలా మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అసలు